పాలు కారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టినారు. బంతులాడినారు, పలు బాధలు పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుక లేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది ప్రభుయాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా ఇది 2004లో రిలీజ్ అయింది. 2004 అప్పుడు నేను 4th క్లాస్ చదువుతున్నాను నేను. సో 2004లో ఈ యొక్క సినిమా రిలీజ్ అయింది. దీని డైరెక్టర్ మెల్ గిబ్సన్, ఆయన చూస్తారు మీరు. తర్వాత దీంట్లో యాక్టర్ జీసస్ లాగా యాక్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి జిమ్ కవీజియల్. ఆయన చిన్నప్పటి నుంచి ఒక ఫిలింలో యాక్ట్ చేయాలని చాలా ఆశపడుతుండే. సో ఆ విధంగా ఆయన ఫిలిం ఇండస్ట్రీలో జాయిన్ అయ్యారు. జీసస్ లాగా ఆయన యాక్ట్ చేసేటప్పుడు అక్కడ వింటాం మనము. తర్వాత మీరు జీసస్ లాగా యాక్ట్ చేస్తే తర్వాత మీకు ఫ్యూచర్లో మీకు మంచి ఫిలిమ్స్ రావు, మిమ్మల్ని ఎవరు తీసుకోరు మూవీస్లో అని అన్నా ఆయన ఏమీ ఆలోచించకుండా చేశాడు. ఆయన చేసేటప్పుడు యేసు ప్రభులాగా నిజంగా ఆయనకి ఆ యొక్క అనుభూతి కలిగింది. సిల్వ వేసేటప్పుడు ఆ సిల్వని ఇట్లా తీసి ఇట్లా పెట్టేటప్పుడు ఆయన జాయింట్, యొక్క చేతుల జాయింట్ ఇదైపోయింది. సో మనకి ఆపరేషన్ చేయడము, తర్వాత కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు నిజంగానే ఆయనకి కొరడా దెబ్బలు కలగడము, ఇదంతా యేసు ప్రభు ఎలాగైతే అనుభవించారో కొన్ని క్షణాల్లో కొన్ని విషయాలు ఆయనకి నిజంగానే ఆయన చెప్తాడు. ఆయన ఇంటర్వ్యూలో యేసు ప్రభు, ఆయన క్యాథలిక్, మరి ఐఎమ్ నాట్ ష్యూర్, ఆయన చెప్తా ఉంటారు ఆయన యొక్క ఇబ్బంది ఎలా కలిగింది అని. సో ఈ యొక్క మూవీ యేసు ప్రభు గెత్సెమనే తోట నుంచి ప్రారంభమవుతుంది. మొత్తం కాదు, ఆ 12 గంటలు, యేసు ప్రభు యొక్క 12 గంటలు రాత్రికి రాత్రి ఆయన గెత్సెమనే తోటలో యూదా ఇస్కరియోతు ఆయనని బిట్రే చేయడము, తర్వాత ఆయన ఫారిసీస్ ప్రధాన అర్చకుల ముందు వెళ్ళడము, పౌంచ్ పైలట్ ముందు నిలబడటము, ఇవన్నీ కూడా తర్వాత చివరిగా ఆయన సిలువ మరణం. చాలా రక్తంతో కూడినటువంటి ఒక సినిమా ఇది. మీరు చూసినట్లయితే ఓకే, చూడని వాళ్ళు ఓపికతో చూడండి. ఆయన అంటారు, ఈ యొక్క మెల్ గిబ్సన్ అనే డైరెక్టర్, కేవలం 40% వరకే ఇది ఒక వాయిలెన్స్, కానీ దీనికి మించిన వాయిలెన్స్ ఇంకా చాలా ఉందంట. దానికి మించినటువంటి వాయిలెన్స్ ప్రభు అనుభవించారు. ఇది అందరం మన కోసం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఇది ఒక కథ కాదు, ఇది ఒక రియల్ స్టోరీ. యేసు ప్రభు యొక్క చరిత్ర, ఆయన అనుభవించినటువంటి మహావేదన మన కళ్ళకు అద్దినట్టుగా ఈ మూవీ ఉంటుంది. అందరూ చూడండి. ఆ యొక్క ఒక ప్రార్థన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క శ్రమలు, యేసు ప్రభు యొక్క శ్రమలని మీకు కళ్ళు కన్నట్టుగా ఉంటుంది. కొంచెము గుండె ధైర్యం చేసుకొని చూడాలి. హారర్ మూవీ లాగానే చాలా రక్తంతో వాయిలెన్స్, చాలా వాయిలెన్స్ ఉంటుంది. కాబట్టి చూడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ లో యేసుక్రీస్తు పాత్ర చేయుటకు జాలి, ప్రేమ, కనికరము కనిపించే క్రీస్తు యేసు యొక్క ముఖరూపము ఎవరిలో కనిపిస్తుందో అని ఎంతగానో ఆలోచిస్తుండగా జిమ్ క్యావిజల్ కూడా సందేహించి ఈ మూవీ నేను చేయలేనేమో అని మెల్ గిబ్సన్కి చెప్తారు.
మెల్ గిబ్సన్ జిమ్ క్యావిజెల్తో నువ్వు ఈ మూవీ చేయగలవు అని ప్రోత్సహించడంతో అప్పుడు జిమ్ క్యావిజెల్ మెల్ గిబ్సన్ని ఇలా అడుగుతాడు, మెల్ గిబ్సన్ నిజంగా యేసుక్రీస్తు మన కొరకు ఎంత బాధ అనుభవించాడా, ఇన్ని శ్రమలు పొందారా అని. అప్పుడు మెల్ గిబ్సన్ ఇలా చెబుతాడు, మనము ఈ మూవీలో యేసుక్రీస్తు శ్రమను 40% మాత్రమే చూపిస్తున్నాము. ఆయన దీనికన్నా రెట్టింపు బాధను పొందారు. ఆ సమయంలో జిమ్కి చాలా జ్వరం, వాంతులు అవుతున్నాయి. ఎక్కువగా జ్వరం, వాంతులు రావడంతో అక్కడ ఉన్నవారు కంగారు పడి జిమ్ క్యావిజెల్ని సిలువపై నుండి క్రిందకు దించుతారు. అప్పుడు సెట్లో డైరెక్టర్ జిమ్ క్యావిజెల్ యొక్క ఆరోగ్యం అస్సలు బాగోలేదని వెంటనే హాస్పిటల్కు వెళ్ళాలి అంటారు. కానీ జిమ్ మాత్రం లేదు, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ ఈ మూవీ పూర్తి చేయాలి, ఎందుకంటే యేసయ్యను రోమీయులు సిలువ వేశారు, కానీ ఆయన నిజంగా సిలువపై ఉంచింది వాళ్ళు కాదు. మన పాపాలు, మన శాపాలు, రోగాలు తొలగించడానికి ఎంత బాధ భరించాడో ప్రజలందరికీ ఎలా అయినా తెలియపరచాలి, ప్రజలందరికీ ఈ మూవీ వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ సిలువపైకి వెళ్తాడు. మనతో చెప్పారు, ఇవ్వండి. చుగాక నీ చిత్తమే సిద్ధించుగాక. ఇద్దరిలో ఎవరిని విడుదల, బరఫ్ని విడుదల చేయండి. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. బంతులాడినారు, పలు బాధలు పెట్టినారు, బంతులాడినారు, పలు బాధలు పెట్టినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుక లేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలుకలేదా. ఈ సినిమా ఆడేటప్పుడు ఈ సినిమాని ఆడించొద్దని థియేటర్లో బ్యాన్ చేశారు. ఇంతటి వైలెన్స్ ప్రజలకు చూపిస్తే భయపడతారు అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, 40% వరకు చూపిస్తున్నాము, ఇంకా 60% మిగిలి ఉంది, అంతగా హింసించారు నా ప్రభుని అని. యెషయా 53:5-6 ఆయన పొందిన ఒక్కొక్క దెబ్బ మనకి స్వస్థత ఇస్తుంది. ప్రియమైన బిడ్డలారా, ప్రతి దివ్య బలి పూజలు జరిగేది ఈ యజ్ఞమే. క్రీస్తు ప్రభు ఎత్తిన ఆయన కష్య రక్తం ఎత్తిన ప్రతిసారి మనం ఈ యొక్క కల్వరి మన గుర్తుకు రావాలి. ఇంతగా ప్రభు అనుభవించినటువంటి వేదన ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం. అందుకే నేను అంటాను, టైంకి పూజకి రావాలి. ఎందుకు అంటే నిండు బలి పూజలో, నిండు కల్వరి ఆ యొక్క యజ్ఞంలో పాలు పంచుకోవడానికి మిమ్మల్ని అందరినీ నేను టైంకి రావాలి అనేసి. సో ఇప్పటి నుంచి అయినా ఈ యొక్క సినిమా మనలో ఏదో ఒక మార్పు తేవాలి, మనల్ని మార్చాలి, మన జీవిత విధానం మారాలి.